baked vegetable chop. వావ్, సో కొంచెం డిఫరెంట్గా ఉంది. వెజిటేబుల్స్ అప్పుడప్పుడు మనం యూస్ చేస్తూ ఉండాలి ఎక్కువ క్వాంటిటీలో, అండ్ ఎస్పెషలీ సమ్మర్లో డీహైడ్రేషన్ అవ్వకుండా ఉండడానికి. అండ్ బేకింగ్ ప్రాసెస్ కూడా యూస్ చేస్తున్నాం అంటే ఇవాళ టోటల్గా ఏంటంటే కుకింగ్ ప్రాసెస్ అనేది వెరీ హెల్దీ అనమాట. యా, లైక్ ఆయిల్ చాలా తక్కువగా యూస్ చేసి చేస్తున్నాం. ఓకే, సో మరి స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. నేను ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో బోల్డ్ అన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయన్నమాట. సో బేకింగ్ ప్రాసెస్ కొంచెం టైం పట్టినా కూడా, బట్ ఏంటంటే ఇది కూడా ఒక హెల్తీ ప్రాసెస్ కాబట్టి మనం డెఫినెట్లీ వీకెండ్స్లో లేకపోతే గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా స్పెషల్ డిషెస్ చేయొచ్చు అనమాట. సో మరి స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. యా, స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్పైసెస్ అన్ని కూడా మనము డ్రై రోస్ట్ చేసుకుందాం. ఓకే, ముందుగా ధనియాలు, బిర్యానీ ఆకు, సోంఫ్ కూడా, మిరియాలు, గరం మసాలా, జీలకర్ర, అలాగే ఎండుమిర్చి కూడా. సో ఏంటంటే ఇలా డ్రై రోస్ట్ చేసి వేసుకుంటే ఆ డ్రై రోస్ట్ యొక్క ఫ్లేవర్ కూడా మనకు క్లియర్గా అండ్ టేస్ట్ వైజ్ కూడా కొద్దిగా ఎన్హాన్స్ అయి కనిపిస్తుంది. అవును. ఓకే, పర్ఫెక్ట్గా రోస్ట్ అయిపోయాయి. నెక్స్ట్ దాన్ని మనం మిక్సీ పట్టేసుకోవాలి. మంచిగా ఫ్రెష్లీ ప్రిపేర్డ్ పౌడర్ అయితే మనం తయారు చేసేసుకున్నాము. నెక్స్ట్ ఏంటి? సో నెక్స్ట్ మనం గ్రేట్ చేసిన వెజీస్ కూడా యాడ్ చేసేద్దాము. ముందుగా క్యారెట్, ఇది బాయిల్ చేసి గ్రేట్ చేసాం మనము. ఓకే, అలాగే బీట్రూట్ కూడా సేమ్. నెక్స్ట్ ఇందులో పల్లి పౌడర్ కూడా. సో కొంచెం అలా చంక్స్ లాగా ఉంచేసాం అనమాట. అవును. ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. సో మనకు నచ్చిన వెజిటబుల్స్ కూడా చాప్ చేసుకోవచ్చు. ఇక్కడైతే మనం క్యారెట్ అండ్ బీట్రూట్ తీసుకున్నాం. అంతే. నెక్స్ట్ గ్రీన్ చిల్లీస్ కూడా, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా. ఓకే, సో ఆల్రెడీ మనం బాయిల్ చేసాం కాబట్టి అండ్ పల్లి పౌడర్ వేసాం. ఇది కొంచెం బైండింగ్ ప్రాసెస్ కి మనకు హెల్ప్ అవుతుంది అన్నమాట. అవును. అలాగే మనము ముందుగా ఏదైతే డ్రై రోస్ట్ చేసి మిక్సీ పట్టుకున్నామో పౌడర్, అది కూడా కొంచెం వేస్తున్నాము. ఓకే, సో మెయిన్ టేస్ట్ ఏదైనా కనిపిస్తుంది, ఎన్హాన్స్ అవుతుంది అనుకుంటే మనం పట్టుకున్న మసాలా పౌడర్ అన్నమాట. సో ఇందులో కొంచెం మనం గోధుమ పిండి వేద్దాము, కొంచెం బైండింగ్. ఎందుకంటే ఆల్రెడీ ఉడికించుకున్న కాబట్టి వాటర్ కంటెంట్ అనేది ఉంటుంది క్యారెట్ లో కానీ బీట్రూట్ లో కానీ. కొద్దిగా స్పైసీగా ఉండబోతుంది యాక్చువల్లీ. అప్పుడప్పుడు నువ్వు అన్నట్టు టేస్ట్ బర్డ్స్ కూడా కొంచెం యాక్టివేట్ అవ్వాలంటే ఇలా స్పైసీ థింగ్స్ అయితే తీసుకుంటూ ఉంటుంది. సో ఏ టైంలో తీసుకుంటే బెటర్ అంటారు ఇలాంటి చాప్స్? సో ఇలాంటి చాప్స్ మనం స్నాక్స్ టైంలో ప్రిఫర్ చేయొచ్చు హ్యాపీగా. అండ్ లేదు అంటే ఏదైనా గెస్ట్ వచ్చినప్పుడు కొంచెం డ్రింక్ తో పాటు స్టార్టర్స్ లాగా కూడా ప్రిఫర్ చేయొచ్చు. సో కార్న్ ఫ్లోర్ ఇందులో చేసేసుకొని మనము వాటర్ మిక్స్ చేసుకుందాము. ఓకే, సో కొంచెం పేస్ట్ లాగా కావాలా? యా, కొంచెం పేస్ట్ లాగా కావాలి. అలాగే
ఒక సైడ్ కి బ్రెడ్ క్రమ్స్ వేసుకుందాము. సో దట్ మనకి ఏంటంటే ఆ క్రంచీ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. అవును. చక్కగా ఒక బేకింగ్ ప్లేట్ కూడా ఇచ్చాను. యా, ఇచ్చేసేయండి. సో మనం దీన్ని కూడా ఆయిల్ గ్రీస్ చేసేసుకుందాం. ఓకే. చక్కగా కార్న్ఫ్లోర్ లో వాటర్ కలిపిన కార్న్ఫ్లోర్ లో ముంచుకొని తర్వాత మనము బ్రెడ్ క్రమ్స్ మీద డిప్ చేసుకుంటే సరిపోతుంది. సరిపోతుంది. సో ఇలా బేక్ చేసుకున్న ప్రాసెస్ సో వీక్లీ అట్లీస్ట్ మినిమం ఎన్నిసార్లు తీసుకోవాలి? మనము బేకింగ్ కానీ స్టీమింగ్ కానీ ఎవ్రీడే కూడా తీసుకోవచ్చు. దీనివల్ల మనకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే లేవన్నమాట. బట్ యాడ్ చేసే ఇంగ్రీడియంట్స్ మనం చూసుకోవాలి. ఓకే. సో కొంచెం లెంతీ ప్రాసెస్ అయినా బట్ ఎప్పుడైనా ఇలా స్పెషల్ అకేషన్స్ కానీ గెస్ట్లు వచ్చినప్పుడు కానీ ఇలాగా డిఫరెంట్ కైండ్ ఆఫ్ రెసిపీస్ చేస్తూ ఉండాలి. ఫ్రెండ్స్ వీళ్ళందరూ వచ్చినప్పుడు కొంచెం ఒక తల ఒక చేస్తారు కాబట్టి పర్ఫెక్ట్ గా సరిపోతుంది. సో ఇంకా దాన్ని బేక్ చేసేసుకున్నాం. ఇంకా మనం దీన్ని బేక్ చేసేసుకున్నాం. ఓకే, బేక్ అయిపోయలేదో ఒకసారి చూద్దామా? యా, చూసేద్దాం. సర్వ్ చేస్తున్నప్పుడు అర్థమైంది, చాలా క్రంచీగా ఉన్నాయి. ఓకే ఓకే, లాస్ట్ బేక్డ్ వెజిటబుల్ చాప్స్ రెడీ అయిపోయాయి. ఓకే, యమ్మీ యమ్మీ బేక్డ్ వెజిటబుల్ చాప్స్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. బేక్డ్ వెజిటబుల్ చాప్స్ కి కావాల్సిన పదార్థాలు: బిర్యానీ ఆకులు 2, సోంపు 1 టేబుల్ స్పూన్, మిరియాలు కొద్దిగా, హోల్ గరం మసాలా 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 2, క్యారెట్ 1, బీట్రూట్ 1, ధనియాలు 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, పల్లీలు 1 కప్పు, పచ్చిమిర్చి 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, గోధుమ పిండి 1 కప్పు, కార్న్ ఫ్లోర్ 1 కప్పు, బ్రెడ్ క్రమ్స్ 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు. బేక్డ్ వెజిటబుల్ చాప్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో ధనియాలు, బిర్యానీ ఆకు, సోంపు, మిరియాలు, హోల్ గరం మసాలా, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించి మిక్సీ జార్ లోకి తీసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ లో ఉడికించిన క్యారెట్ తురుము, ఉడికించిన బీట్రూట్ తురుము, పల్లీల పొడి, తగినంత ఉప్పు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిక్సీ పట్టుకున్న మసాలా పొడి, గోధుమ పిండి కూడా వేసి బాగా కలుపుకోవాలి. చిన్న చిన్న చాప్స్ లా ఒత్తుకోవాలి. తర్వాత ఒక బౌల్ లో కార్న్ ఫ్లోర్ వేసి కాస్త నీళ్లు పోసి కలుపుకోవాలి. ఇప్పుడు కార్న్ ఫ్లోర్ లో డిప్ చేసి బ్రెడ్ క్రమ్స్ లో కూడా డిప్ చేసి బేకింగ్ ప్లేట్ కి నూనె రాసి అందులో ఈ చాప్స్ పెట్టి కాసేపు వెయిట్ చేసుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ బేక్డ్ వెజిటబుల్ చాప్స్ రెడీ.